స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిలాగా ఈ లోకములోనికి వచ్చి మానవ రూపంలో ఆయన సాత్వికుడుగా దీన మనస్సు గలవారిగా ఈ లోకములో జీవించి మన మానవుల అందరికీ కూడా ఒక మంచి మార్గమును ఆయన ఏర్పాటు చేశారు. ఆయన యొద్ద నీవు నేర్చుకోవాలి. ప్రభువును వెంబడిస్తున్నారు కానీ చాలా మంది నేర్చుకోవడం లేదు, వినుచున్నారు, చూస్తున్నారు.